గజనీ, 3 ఇడియట్స్, పీకే, దంగల్ లాంటి సినిమాలతో ఇండస్ట్రీ రికార్డుల బెండు తీసిన బాలీవుడ్ ఏస్ ఖాన్ ఆమిర్ ఖాన్ తర్వాత టైంలో హిట్స్ కి దూరమయ్యాడు. తన సినిమాలు అంటే ఒకప్పుడు ఆడియన్స్ లో ఉండే ఆసక్తి తగ్గిపోగా కొంత గ్యాప్ తీసుకొని ఇప్పుడు సితారే జమీన్ పర్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు ఆమిర్ ఖాన్. ఈసారి ఎంతవరకు మెప్పించాడో తెలుసుకుందాం పదండి. ముందుగా కథ పాయింట్ విషయానికి వస్తే, కొంచెం షార్ట్ టెంపర్ అయిన బాస్కెట్ బాల్ కోచ్ అయిన హీరో లైఫ్ లో జరుగుతున్న పరిస్థితుల వలన కొన్ని తప్పులు చేస్తాడు. దాంతో తనని కొంత టైం వరకు మెంటల్లీ ఛాలెంజ్డ్ బాస్కెట్ బాల్ టీమ్ కి కోచ్ గా వెళ్లాలని కండిషన్ పెట్టడంతో తప్పక అక్కడికి వెళ్లే హీరో ఏం చేశాడు, కోచింగ్ చేస్తూ వాళ్ళతో ఎలా కలిసిపోయాడు, ఎలా మారాడు అన్నది మొత్తం మీద సినిమా స్టోరీ పాయింట్. ఆమిర్ ఖాన్ పర్ఫార్మెన్స్ పరంగా ఎక్సలెంట్ యాక్టింగ్ తో మెప్పించగా ఇలాంటి రోల్స్ తనకు కొట్టిన పిండే అని చెప్పవచ్చు. లైట్ కామెడీ సీన్స్, హార్ట్ టచింగ్ సీన్స్ తో సినిమా చాలా బాగా మెప్పించింది చాలా వరకు కూడా. కానీ సినిమాకు ఉన్న బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ తర్వాత ఏమవుతుంది అన్నది ఈజీగా చెప్పగలగడం, తర్వాత సీన్ ని ఈజీగా గెస్ చేసే విధంగా ప్రిడిక్టబుల్ స్టోరీ పాయింట్ తో తెరకెక్కడం, అలాగే నరేషన్ అక్కడక్కడ స్లో డౌన్ అవ్వడం సినిమాకు మేజర్ డ్రాబ్యాక్స్ అని చెప్పాలి. కానీ ఆమిర్ ఖాన్ అద్భుతమైన నటన, సినిమా క్లైమాక్స్, లైట్ కామెడీ సీన్ సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్స్ అని చెప్పవచ్చు. సినిమాలో కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పటికీ కూడా ఓవరాల్ గా సినిమా చూసిన తర్వాత ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ తోనే ఆడియన్స్ థియేటర్ కి బయటికి రావడం ఖాయం. ఒకప్పుడు ఆమిర్ ఖాన్ నటించిన 3 ఇడియట్స్, పీకే లాంటి సినిమాలతో పోల్చితే ఆ రేంజ్ ఇంపాక్ట్ ను ఈ సినిమా ఇవ్వలేదు. ఈ సినిమాకు ప్రీక్వెల్ అయిన తారే జమీన్ పర్ సినిమాతో పోల్చినా కూడా కొంచెం తక్కువగానే ఉంటుంది. కానీ రీసెంట్ టైంలో ఆమిర్ ఖాన్ నటించిన సినిమాలతో పోల్చితే ఓవరాల్ గా చాలా బెటర్ కంటెంట్ తోనే ఈ సినిమా తెరకెక్కిందని చెప్పవచ్చు. మొత్తం మీద పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ ఏమీ పెట్టుకోకుండా థియేటర్ కి వెళ్లే ఆడియన్స్ కి మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ఈ సినిమా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.